నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. కొద్ది కాలం క్రితం వరకు శేషాచలంలోని అరుదైన సంపద ఎర్రచందనం దోచుకెళ్లారు స్మగ్లర్లు. ఇప్పుడు తిరుమల శ్రీవారికి నిత్య కైంకర్యాల్లో వాడే శ్రీగంధంపై కన్నేశారు. ఎర్రచందనం, శ్రీగంధం శేషాచలం అడవుల్లో కనిపించకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతకీ రెడ్ శాండిల్ ను వదిలేసి శ్రీగంధం స్మగ్లింగ్ వైపు మళ్లడానికి కారణమేంటి? ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రెడ్ శాండిల్ స్మగ్లర్లు అంటేనే గుర్తొచ్చేది శేషాచలం అటవీ ప్రాంతం. కానీ ప్రస్తుతం శేషాచలం అటవీ ప్రాంతం కేంద్రంగా శ్రీవారి నిత్య కైంకర్యాల్లో విరివిగా వినియోగించేటువంటి శ్రీగంధం టార్గెట్గా కూడా స్మగ్లర్లు అడుగులు వేశారంటే అవుననే సమాధానమే వినపడుతోంది. తాజాగా శ్రీగంధం టార్గెట్గా కూడా ఒక పెద్ద ఎత్తున ముఠా శేషాచలం అటవీ ప్రాంతంలో నుంచి స్మగ్లింగ్ చేస్తూ కూడా అరెస్ట్ అయ్యారు. అయితే ఈ అరెస్ట్ చేసినటువంటి వారిలో పుష్పాలే కాకుండా శ్రీగంధం కొల్లగట్టడానికి ఈసారి శ్రీవల్లులు కూడా రంగంలో దిగారు. అసలు రెడ్ శాండిల్ వదిలి శ్రీగంధం స్మగ్లింగ్ చేయడానికి కారణం ఏంటి? అసలు దానికంటే దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఎందుకు స్మగ్లర్లలో పెరిగేలా చేసింది? చూద్దానండి. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఏపీకే సొంతం. ఇవి నల్లమల, శేషాచలం అడవుల్లో విరివిగా దొరుకుతాయి. ప్రస్తుతం ఆ సంపదంతా స్మగ్లర్ల బారిన పడి అంతరించిపోయే స్థితికి చేరుకుంది. ఒకవైపు స్మగ్లర్లు ఎర్రచందనం చెట్లను తెగ నరుకుతుంటే, మరోవైపు అత్యంత అరుదైన శ్రీగంధం వృక్షాలను ముక్కలుగా చేసి తరలించేస్తున్నారు. శేషాచలం అడవుల్లో 5 లక్షల ఎకరాల్లో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు ఉన్నాయని అంచనా. వీటిలో చాలా శాతం వృక్షాలు ఇప్పటికే స్మగ్లర్ల చేతుల్లో నేలకూలి విదేశాలకు తరలిపోయాయి. ప్రపంచంలోకెల్లా ఖరీదైన వృక్షాల్లో అతి ముఖ్యమైనది శ్రీగంధం. పూర్వం గంధపు చెట్ల కోసం పూర్తిగా అడవులపైనే ఆధారపడేవాళ్లం. కానీ అడవుల నరికివేత, అక్రమ స్మగ్లింగ్ వల్ల గంధపు చెట్ల సంపద తరిగిపోతోంది. దీంతో వీటి డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. 5 లక్షల హెక్టార్లలో విస్తరించున్నటువంటి శేషాచలం అటవీ ప్రాంతంలో ఎంతో ఖనిజ సంపద ఉంది. ఏదైతే దానికి తగ్గట్టుగా కూడా వృక్ష సంపద అనేది ఉంది. అయితే ముఖ్యంగా ఎర్రచందనం అనేది పెద్ద ఎత్తున గత 10 ఏళ్లుగా కూడా స్మగ్లర్లు కొల్లగొడుతుంటే తాజాగా వారి కన్ను ఏదైతే శ్రీవారి కైంకర్యాల్లో అత్యంత విరివిగా వినియోగించేటువంటి శ్రీగంధం చెట్ల మీద పడిందా అంటే ఖచ్చితంగా అవుననేటువంటి సమాధానమే వస్తుంది. ప్రస్తుతం మనం ఇది కూడా శ్రీగంధం చెట్టే. దాదాపు 8 ఏళ్ల లైఫ్ టైం అనేది దీనికి కూడా ప్రస్తుతం ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవి పెరిగే కొద్దీ కూడా ఇంకా ఎదుగుతూ ఉంటాయి. అయితే శ్రీగంధం అనేది ఎర్రచందనం కంటే కూడా అత్యధికంగా ధర అనేది కూడా పలుకుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి అంతటి ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఒక్క పర్ఫ్యూమ్సే కాకుండా ఏదైతే పెద్ద ఎత్తున మందుల తయారీలో కావచ్చు, ఇతరత్ర వస్తువుల తయారీ కావచ్చు, బొమ్మల తయారీ కావచ్చు, అన్నిటికీ కూడా దీన్ని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా దాదాపు 196 దేశాలు ఉంటే కేవలం 9-10 దేశాల్లో మాత్రమే ఈ యొక్క శ్రీగంధం చెట్లు అనేది కూడా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంటాయి. మిగతా ఎక్కడా కూడా పెరగనటువంటి పరిస్థితి, ఆ విధమైనటువంటి అనువైనటువంటి వాతావరణం ఎక్కడా లేదని చెప్పాలి. ముఖ్యంగా భారతదేశానికి వస్తే దక్షిణాదిలో ఈ యొక్క చెట్ల పెంపకం అనేది, చెట్లు అనేది కూడా పెద్ద ఎత్తున విరివిగా పెరుగుతూ ఉంటాయి. అలాగా పెద్ద ఎత్తున తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో ఈ యొక్క చెట్లు అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. దీన్నే ప్రస్తుతం ఈ యొక్క స్మగ్లర్లు టార్గెట్గా కూడా చేసుకున్నారు. ఎర్రచందనం కంటే కూడా చాలా ఎక్కువ ధరగా పలుకుతున్నటువంటి నేపథ్యంలో ఎర్రచందనం కంటే వీటిని ఈజీగా స్మగ్లింగ్ చేయటువంటి భావనలో ఉన్నటువంటి స్మగ్లర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వీటిని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా చెన్నై మీదుగా కూడా, బెంగళూరు మీదుగా కూడా విదేశాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారిగా గత 10 ఏళ్లుగా కూడా ఎర్రచందనం మీద టార్గెట్గా ఫోకస్ చేసినటువంటి స్మగ్లర్లు వారి యొక్క ఆలోచన మారి ప్రస్తుతం శ్రీగంధం మీద పడిందా అనేటువంటి అనుమానాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఆ దిశగానే పోలీసుల దర్యాప్తు అనేది కూడా తాజాగా దొరికినటువంటి ముఠాలో కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రపంచంలోని 196 దేశాల్లో కేవలం 8 దేశాల్లోనే గంధం సాగుకు అనువైన వాతావరణం ఉంది. వీటిలో మన దేశం కూడా ఉండటం, అందులో దక్షిణాది రాష్ట్రాలు గంధం సాగుకు అత్యంత అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ చెట్టు బెరడు, మధ్యలోని చేవ భాగం, చెట్టు వేర్లు, ఇలా అన్నీ ఉపయోగపడే భాగాలే. శ్రీగంధం మన సంస్కృతిలో భాగం. దీనిలోని అపార ఔషధ గుణాల వల్ల వైద్య రంగంలోనూ, వివిధ కాస్మెటిక్స్ తయారీలోనూ విరివిగా వాడుతున్నారు. గంధం మొక్కలు ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని వాటి వేర్ల నుంచి కొంతమేర పోషకాలను గ్రహించడం ద్వారా పెరుగుతాయి. అందువల్ల వీటిని పరాన్న భుక్కులుగా పిలుస్తారు. ఈ చెట్లు 10 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. గతంలో పొలాల్లో, ఇంటి వద్ద ఈ చెట్ల పెంపకానికి అనుమతి లేదు. కానీ విలువైన ఈ వృక్ష సంపద అంతరించిపోతుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటి సాగుకు రైతుల్ని ప్రోత్సహిస్తోంది. మొక్కలు నాటేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్లు నరికేటప్పుడు మాత్రం అటవీ శాఖ అనుమతి తప్పనిసరి.
ఇక తిరుమల వెంకన్న సమక్షంలో నిశ్చింతగా ఏపుగా ఎదుగుతున్న ఎర్రచందనం, శ్రీగంధం వృక్షాలను నిట్ట నిలువునా నరికేసి అక్రమంగా తరలించి విదేశాల్లో తెగనమ్ముతున్నారు. వాయు, జల, భూమార్గాల్లో దేన్ని వదలకుండా శ్రీగంధం, ఎర్రచందనం దుంగల్ని దేశం దాటించేస్తున్నారు. ఈ అక్రమాలలో అంతర్జాతీయ స్మగ్లర్లు, అధికారులు, రాజకీయ నేతలు, పోలీసులు, సినీ నటులు, సాధారణ పౌరులు, కూలీలు మమేకమైపోయారు. శేషాచలం, నల్లమల్ల అడవుల్లోనే ఎక్కువగా శ్రీగంధం చెట్లు పెరిగాయి. చిత్తూరు, కడప ప్రాంతాల్లో విస్తారంగానూ, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో అక్కడక్కడ శ్రీగంధం చెట్లు పెరుగుతాయి. తమిళనాడు, కర్ణాటకల్లో 1-2 ప్రాంతాల్లో పెరిగిన ఇక్కడి మొక్కల నాణ్యత అక్కడ లేదు. ఆయుర్వేద ఔషధాల తయారీలో, సంప్రదాయ వస్తువులు, పరికరాల తయారీకి దీన్ని విస్తృతంగా వాడతారు. పెర్ఫ్యూమ్స్, సెంట్లు, సబ్బులు, అగరత్తుల తయారీల్లో విరివిగా శ్రీగంధాన్ని వినియోగిస్తారు. అదేవిధంగా ఔషధ గుణాలు ఉండటం వల్ల ఫార్మాస్యూటికల్స్ కంపెనీల్లోనూ శ్రీగంధం తైలాన్ని వాడతారు. ఇతర దేశాల శ్రీగంధం మొక్కల కన్నా మన దేశంలోని శ్రీగంధం రకానికే మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది. మన గంధంలోనే నూనెల శాతం, పరిమళ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయాలంటే మాత్రం రకరకాల సమస్యలు అయితే స్మగ్లర్లకు ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా వాటి దొంగలను పెద్ద ఎత్తున కట్ చేసి వాటన్నిటిని కూడా కిందకి తీసుకుని వచ్చి డంప్ చేసి తీసుకువెళ్ళాలంటే మాత్రం రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఆ సమయంలోనే పోలీసులకు కూడా చిక్కుతుంటారు. అందుకే ఇప్పుడు స్మగ్లర్ల ఆలోచన విధానం మారింది. ఏదైతే రెడ్ శాండిల్ కాకుండా శ్రీగంధం మీద పడ్డారనేటువంటి వాటికి బలమైనటువంటి ఆధారాలు అయితే లభిస్తూ ఉన్నాయి. తాజాగా ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలో 70 కేజీల వరకు ఉన్నటువంటి శ్రీగంధాన్ని మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కత్తిరించి వాటన్నిటిని కూడా స్మగ్లింగ్ చేస్తూ ఆటోలో వెళ్తుంటే ఏదైతే ఎర్రవారి పోలీసులు కూడా పట్టుకోవడం కూడా జరిగింది. ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఇది కూడా శ్రీగంధానికి చెట్టుకు సంబంధించినటువంటి చెట్టే. మొత్తం ఆ శ్రీగంధం చెట్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి చెట్టుని మొత్తం కూడా నరికి తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఈ తరహాలో ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతంలోనే కాకుండా బయట ఉన్నటువంటి రైతులు పెంచుకుంటున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ తరహాలో మొత్తాన్ని కూడా నరికి వాటన్నిటిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇవి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి చెట్లు. వీటి యొక్క సువాసన అనేది కూడా అద్భుతంగా ఉంటుంది. శ్రీవారి కైంకర్యాల్లో వాడుతూ ఉంటారు, బొమ్మల్లో వాడుతుంటారు. ఇది ఒక రకంగా సెంటిమెంట్తో కూడుకున్నటువంటి పరిస్థితి. సో మనం మీకు ఒకటి చూపిస్తాను. సో లాగిన వెంటనే కూడా వచ్చింది. సో దీని యొక్క సువాసన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో అందుకే పెద్ద ఎత్తున స్మగ్లర్లు వీటి మీద దృష్టి పెట్టారు. ఇంకా చెప్పాలంటే ఇలాగ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రస్తుతం ఎర్రవారిపాలెంలో దొరికినటువంటి స్మగ్లర్లు కూడా మొత్తం కూడా స్థానికంగా ఉన్నటువంటి స్మగ్లర్లే. శేషాచలం అటవీ ప్రాంతం మీద పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పెద్ద పెద్ద చెట్లను నరకడమే కాకుండా అక్కడే ఇలాగ ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా చేసి వాటన్నిటిని కూడా పెద్ద పెద్ద గోనసంచుల్లో పట్టుకొని ఆటోలో తీసుకువెళ్తుంటే పోలీసులు పట్టుకున్నారని చెప్పాలి. వాళ్ళని విచారించేటువంటి క్రమంలో కూడా వాటన్నిటిని కూడా పీర్లలో ఉన్నటువంటి ఓ వ్యక్తికి ఇవ్వాలనుకున్నారు. ఆ వ్యక్తి బయట ప్రాంతాలకు తరలించేటట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ తరహాలో ఈ యొక్క శ్రీగంధం స్మగ్లింగ్ అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతుందనే చెప్పాలి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కాకుండా ప్రస్తుత ముఖ్యంగా ఈ శేషాచలం అటవీ ప్రాంతంలో విరివిగా పెరిగేటువంటి ఈ శ్రీగంధం టార్గెట్గా కూడా స్మగ్లర్లు ప్రస్తుతం రెచ్చిపోతూ ఉన్నారు. అయితే రెచ్చిపోయేటువంటి స్మగ్లర్లలో పుష్పాలే కాకుండా ఈసారి శ్రీగంధం కొల్లగట్టడానికి శ్రీవల్లులు కూడా రంగంలోకి దిగారు. అలానే ప్రస్తుతం అరెస్ట్ అయినటువంటి వారిలో 6 స్మగ్లర్లు ఉండగా 3 వారిలో మహిళలు ఉండడం విశేషం. ఇప్పటికే భారీగా రెడ్ శాండిల్ అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లు తాజాగా శ్రీగంధంను తరలిస్తున్నారని సమాచారం. రెడ్ శాండిల్ అయితే భారీగా ఉండే దుంగలు తరలించడం కష్టంగా మారే అవకాశం ఉంది. దీంతో శ్రీగంధం చెట్లపైన దృష్టి పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జేబులో పెట్టుకు వెడుతున్నారు తంబీలు. అలా శ్రీగంధం చెక్కలు కూడా బయటపడడంతో పోలీసులు, టీటీడీ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. శేషాచల కొండల్లోని విలువైన శ్రీగంధం చెట్లను ఇప్పటికే స్మగ్లర్లు పూర్తిగా తుడిచిపెట్టేశారు. ఈ పరిస్థితుల్లో టీటీడీ శ్రీవారికి అవసరమైన శ్రీగంధాన్ని కొనుగోలు చేస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తిరుమలలో 1000 ఎకరాల్లో స్వంతంగా శ్రీగంధవనాన్ని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో స్మగ్లర్ల వద్ద లభించిన శ్రీగంధం చెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయనేది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా శ్రీగంధం మొక్క తనంతట తాను ఆహారాన్ని సేకరించుకుని పెరగదు. పక్కన ఉన్న మొక్కల నుంచి ఆహారాన్ని సేకరించుకుని పెరగడం శ్రీగంధం మొక్క లక్షణం. అలా ఇక్కడ ఉండే ఎర్రచందనం ఇతర చెట్ల ద్వారా ఆహారాన్ని సేకరించుకుని ఏపుగా పెరుగుతాయి. శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో దానికి మించినటువంటి ప్రాముఖ్యత
ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి శ్రీగంధం చెట్లకు ఉందనే చెప్పాలి. ఎందుకంటే తిరుమల శ్రీవారి నిత్య కైంకర్యాల్లో విరివిగా ఈ యొక్క శ్రీగంధాన్ని వాడుతూ ఉంటారు. అలాగా దాదాపు వాటి కోసమని తిరుమలలో ఏకంగా 1000 ఎకరాలలో కూడా శ్రీగంధం చెట్లను టీటీడీ పెంచుతోంది. సో అంతటి ప్రాముఖ్యత అనేది కూడా వాటికి ఉందనే చెప్పాలి. సో అలాంటి చెట్లను పెద్ద ఎత్తున ప్రస్తుతం స్మగ్లర్లు కొల్లగొట్టుకొని వెళ్ళిపోతున్నారని చెప్పాలి. ఒకవైపు ఎర్రచందనాన్ని ఇన్ని రోజుల పాటు కొల్లగొట్టినటువంటి స్మగ్లర్లు వారి కన్ను ప్రస్తుతం శ్రీగంధం చెట్ల మీదనే పడిందనే చెప్పాలి. మొత్తం శేషాచలం అటవీ ప్రాంతం పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి శ్రీగంధాన్ని మొత్తాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి స్మగ్లింగ్ చేయడానికి ఈజీగా సులువుగా కూడా కట్ చేసుకొని మరి వాళ్ళందరూ కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో అలాగా స్మగ్లింగ్ చేస్తున్నటువంటి వారిని ప్రస్తుతం తిరుపతి పోలీసులు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అరెస్ట్ చేసినటువంటి క్రమంలో విచారించేటువంటి క్రమంలో ఇవి ఎక్కడి నుంచి తెచ్చారంటే అది శేషాచలం అటవీ ప్రాంతం అనగానే ఇటు పోలీసులు అటవీ శాఖ అధికారులు కూడా అవాక్కయ్యారని చెప్పాలి. ఎందుకంటే అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ యొక్క శ్రీగంధం చెట్ల మీద స్మగ్లర్ల కన్ను పడిందంటేనే పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పాలి. ఒకవైపు పెద్ద ఎత్తున ఎర్రచందనానికి సంబంధించి గూబింగ్ అనేది కొనసాగుతుంది. పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తూ ఉన్నారు. ఎందుకంటే అవైతే పెద్ద పెద్ద దొంగలు ఉంటాయి, తీసుకెళ్లడానికి రకరకాల సమస్యలు ఉంటాయి, వాటిని పట్టుకోవచ్చు కూడా సులువుగా. అయితే కానీ ఈ యొక్క శ్రీగంధం మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వాటిని పౌడర్ రూపంలోనూ ఇతర మార్గాల్లో కూడా ఏదైతే చెన్నై బెంగళూరు మీద కూడా విదేశాలకు తరలించి పర్ఫ్యూముల్లోనూ ఇతర వస్తువుల్లోనూ సుగంధ ఏదైతే ద్రవ్యాలకు సంబంధించినటువంటి వాటిల్లోనూ వాడటానికి మందులను తయారు చేయడానికి ఇలా రకరకాలుగా కూడా వీటిని పెద్ద ఎత్తున వినియోగిస్తూ ఉంటారు. ఇది ఒక రకంగా సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు. సో అంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టి స్మగ్లర్ల కన్ను రెడ్ శాండిల్ వదిలి శ్రీగంధం మీద పడింది అనేటువంటి వాదన అయితే బలంగా వస్తుంది. సో ప్రస్తుతం ఎర్రచందనంతో పాటు శ్రీగంధం చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రస్తుతం అటవీ శాఖ మీదతో పాటు ఏదైతే జిల్లా పోలీసుల మీద కూడా పడిందనే చెప్పాలి. తాజాగా తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెంలో శ్రీగంధం స్మగ్లర్లు 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీగంధం దొంగల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని గోనె సంచుల్లో నింపుకుని ఆటోలో తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. పట్టుబడిన 9 మందిలో 3 మహిళలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన స్థానిక స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 70 కేజీల శ్రీగంధం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీగంధం దుంగలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని జేబులో పెట్టుకుని పోయేలా లేదా చిన్న బ్యాగుల్లోనూ తరలించేస్తున్నారు స్మగ్లర్లు. అందుకే ఇప్పుడు లోకల్ స్మగ్లర్లను ఆశ్రయిస్తున్నారు. అలా శేషాచలంలోని అరుదైన సంపదను కొల్లగొడుతున్నారు. ఇలా మొన్నటిదాకా శేషాచలంలో రెడ్ శాండిల్ను మాత్రమే స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడించిన స్మగ్లర్లు ఇప్పుడు శ్రీగంధం స్మగ్లింగ్పై దృష్టి పెట్టడం ఇటు పోలీస్ అటు అటవీ శాఖ అధికారులను కలవరపాటుకు గురి చేస్తోంది. దానికి తోడు మొన్నటిదాకా కేవలం మగవారు మాత్రమే స్మగ్లింగ్లో పాల్గొనేవారు. కానీ ఈ శ్రీగంధం చెట్ల కోసం తొలిసారిగా ఆడవాళ్లు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికైనా ఎర్రచందనం శ్రీగంధం స్మగ్లింగ్పై దృష్టి పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చూసారుగా స్మగ్లర్లు ట్రెండ్ మార్చారు. ముఖ్యంగా పుష్పాలు శేషాచలం టార్గెట్గా కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉంటే వారికి పోటీగా కూడా ప్రస్తుతం శ్రీవల్లులు శ్రీగంధం చెట్లను కొల్లగొట్టడానికి రంగంలోకి దిగారా అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తాజాగా అరెస్ట్ అయినటువంటి స్మగ్లర్లో కూడా 3 మహిళా స్మగ్లర్లు ఉండడం కలకలం రేపే అంశంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే మహిళలైతే చాలా ఈజీగా సులువుగా స్మగ్లింగ్ చేయడానికి ఉంటుంది. సో ఈ తరహాలో శ్రీగంధం చెట్లను చిన్న చిన్న ముక్కలుగా చేసిన వెంటనే కూడా బ్యాగుల్లో వాళ్ళు సులువుగా ఆటోల్లో తరలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే పుష్పాలు కూడా శ్రీవల్లులనే అడ్డం పెట్టుకొని ఈ యొక్క స్మగ్లింగ్ చేస్తున్నారనేటువంటి మాటలు పెద్ద ఎత్తున వస్తుందనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో శ్రీవారి నిత్య కైంకర్యాల్లో వినిగించేటువంటి ఈ యొక్క శ్రీగంధాన్ని కాపాడడం ప్రస్తుతం అందరి బాధ్యతగా మారిందని చెప్పాలి. ఓవైపు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నటువంటి స్మగ్లర్లు తాజాగా శ్రీగంధం మీద కూడా టార్గెట్గా చేయడం మాత్రం జిల్లాలో సంచలనంగా మారిందని చెప్పాలి. కెమెరా పర్సన్ సంచేత్ కార్తికేయన్ టీవీ తిరుపతి నుండి.